ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉర్కొండ మండలం తిమ్మనపల్లి శివార్లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కర్ణాటక నుంచి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే క్రూజర్ వాహనం అదుపు తప్పి కల్వర్టు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిని మహాదేవి, మేఘ, రామ్రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. भाई किधर से किधर जा रहे थे आप लोग? कहाँ से कहाँ जा रहे? రైట్, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నిఖత్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివార్లో ఒక క్రూయిజర్, అంటే కర్ణాటక నుంచి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి ఒక క్రూజర్ వేగంగా వచ్చి అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. దాంట్లో మొత్తం కూడా ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా శ్రీశైలం దైవ దర్శనానికి, రేపు శివరాత్రి ఉండడంతో వీళ్ళంతా కూడా దైవ దర్శనానికి కర్ణాటక నుంచి వయా జడ్చర్ల మీదుగా ఇటు శ్రీశైలం వెళ్తా ఉన్నారు. అయితే మార్గ మధ్యంలో ఈ తెల్లవారుజామున ఉండేటువంటి ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గేటు వద్ద ఒక కల్వర్టును వేగంగా ఢీకొన్నది. అయితే దీనికి అంతటి కూడా కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే కారణం అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మృతదేహాలను అయితే ప్రస్తుతం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఎవరైతే ఇంకా ఒక 7 మంది దాంట్లో, అంటే మొత్తం 10 మంది ఉన్నారు, ముగ్గురు చనిపోగా ఇంకొక 7 మందిని మాత్రం క్షతగాత్రులంతా కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా వేగంగా రావడం ఒక ఎత్తు అయితే దాంట్లో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కూడా ఒక కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ శ్రీశైలానికి శివరాత్రి సందర్భంగా చాలా వాహనాలు వెళ్తా ఉంటాయి. చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు, ఇదే రూట్ లో వెళ్తా ఉంటారు. ప్రయాణికులు కూడా పాదచారులు వెళ్తా ఉంటారు, వాహనాల్లో వెళ్తా ఉంటారు. రోడ్లన్నీ కూడా రద్దీగా ఉంటాయి. అయితే ఇదైతే తెల్లవారుజామున జరిగింది, కానీ నిజంగా కూడా చాలా నిదానంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతంలో ఈ నాగర్ కర్నూలు జిల్లా మీదుగా ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రదేశం ఈ 3-4 రోజులు. అంటే శివరాత్రి ముందు శివస్వాములు వెళ్తా ఉంటారు, తర్వాత సివిల్లో కూడా చాలా మంది వెళ్తా ఉంటారు, భక్తులు వెళ్తా ఉంటారు. కాబట్టి వాహనదారులు చూసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా అధికారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించే విధంగా కూడా చూడాలని చెప్పేసి కూడా పలువురు అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా కర్ణాటకకు సంబంధించి చెందినటువంటి మహాదేవి, మేఘ, రామ్రెడ్డిగా పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వాళ్ళ బంధువులతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దైవ దర్శనం కోసం వెళ్తుంటే ఈ ఘటన జరగడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో బాధపడుతూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఈ తిమ్మన్నపల్లి వద్ద జరగడంతో అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా, చూసిన వాళ్ళంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దైవ దర్శనానికి వెళ్తున్న నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే రోడ్డు నియమ నిబంధనలు, ఈ రద్దీగా ఉండేటువంటి ఈ శ్రీశైలం వెళ్లేటువంటి శివరాత్రి సందర్భంలో చాలా అధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.